నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చిన్నాభిన్నం చేశాడు. ఇది నీతి ఆయోగ్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. ఇది పత్రికలో వచ్చిన ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వంగానే 2 సంవత్సరాలు కరోనా. సో ఆర్థిక వ్యవస్థ రాష్ట్రందే కాదు, అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా అదే. కానీ ఆ సందర్భంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది, పెరిగిందా తరిగిందా అన్నది వాస్తవ లెక్కలు చూస్తే సరిపోతాయి. రెండోది, మిగతా 3 సంవత్సరాలు 6 నెలలు తీసేసిన 2.5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అంటే నిజమా కాదా అన్నది ఒక్కసారి చూద్దాం. ఈ లెక్కల పరిస్థితి ఏందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆరోగ్యం జనామాలో ఎంత దారుణంగా ఉందో నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే 18 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక పేరిట ఓ నివేదికను శుక్రవారం విడుదల చేసింది కాగ్. ఆర్బీఐతో పాటు వివిధ మార్గాల నుండి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా రూపొందించినటువంటి ఈ యొక్క నివేదిక ద్వారా నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించగా వాటిలో ఆంధ్ర రాష్ట్రం 17వ స్థానంలో నిలిచింది. నాడు పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు ఏపీ కంటే మెరుగైనటువంటి స్థాయిలో ఉండేవని వెల్లడించింది. శుక్రవారం నీతి ఆయోగ్లో నిర్వహించిన కార్యక్రమంలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా, నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఇందులో తొలి 2 స్థానాలను ఒడిశా, ఛత్తీస్గఢ్ తగ్గించుకోగా చివరి 2 స్థానాలు ఆంధ్రప్రదేశ్, పంజాబ్ నిలిచాయి. 2014-15 నుండి 2021-22 మధ్య సగటున 13వ ర్యాంకులో నిలిచిన ఆంధ్ర రాష్ట్రం ఆ తర్వాత 17వ ర్యాంకుకు పడిపోయింది. ఖర్చుల నాణ్యత విషయంలో 15, ఆదాయ సమీకరణ ఆర్థిక హేతుబద్ధత విషయంలో 16, రుణ సూచికలో 12వ ర్యాంకును రాష్ట్రం దక్కించుకుంది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం సమయంలో తీవ్ర ఆర్థిక లోటు సతమతమైందని తెలిపింది. అప్పులతో పాటు వడ్డీ చెల్లింపులు పెరగడం రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక సమస్యగా మారింది వెల్లడించింది. మొత్తం వ్యయంలో రాష్ట్ర మూలధన వ్యయం 3.5%కి పరిమితమైందని తెలిపింది. 2022-23లో చేసిన అప్పుల్లో 4.4% మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. 2018-19 నుండి 2022-23 మధ్య రాష్ట్ర సొంత ఆదాయం వార్షిక వృద్ధి 6%గా నమోదైనట్లు తెలిపింది. మొత్తం ఆదాయంలో రాష్ట్ర సొంత ఆదాయం 2018-19లో 64% ఉండగా 2022-23 నాటికి అది 67%కి చేరింది. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచించి 2018-19 ఎవరు సీఎం? చంద్రబాబు నాయుడు సీఎం, 64% ఉంది. 2022-23 ఎవరు సీఎం? జగన్మోహన్ రెడ్డి, అంటే 67% పెరిగింది. 67% పెరిగింది. అంటే 64 చంద్రబాబు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 67, అంటే ఎంత పెరిగింది? 3% జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో పెరిగింది. మరి తగ్గిందా పెరిగిందా? రాసినటువంటి వాళ్ళకే తెలియాలి. వీళ్ళ సొంత ఆదాయ వృద్ధి రేటు 2018-19లో 17.1% ఉండగా 2022-23లో 9.8కి పడిపోయినట్లు వెల్లడించింది. 2022-23లో ఆర్థిక లోటు జిఎస్డిపి 4% ఉందని, అది నిర్దేశిత లక్ష్యం 4.5 లోపే ఉందని వెల్లడించింది. ఏపీలో 2014-15లో 3%, 15-16లో 7%, 16-17లో 14%, 17-18లో 16%, 18-19లో 13%, 19-20లో 15%, 20-21లో 13%, 21-22లో 11%, 22-23లో 17వ స్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ప్రభుత్వ అప్పులు 2018-19 నుండి 2022-23 మధ్య సగటున 16.5% మేర వృద్ధి సాధించింది. 2022-23లో వడ్డీ చెల్లింపులు 15% మేర పెరిగాయి. 2018-19 నుండి 2022-23 మధ్య ఏటా సగటున CAGR 10% మేర పెరిగాయి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన లెక్కల్లోనే 2019 వరకు ఎలా ఉంది, 2023 వరకు ఎలా ఉంది అన్నది పెరిగింది అన్నప్పుడేమో పర్వాలేదు అని అంటున్నారు, తగ్గింది అన్నప్పుడేమో తగ్గింది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఘోరంగా పడిపోయింది ఉంది, పెరిగింది ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి పెరిగిందేమో చెప్పడం లేదు, తగ్గిందేమో చెప్తున్నాం. అంటే ఆల్రెడీ 2 years
కరోనా తీసిన తర్వాత మిగతా 3 ఏళ్ళు, 3 ఏళ్లలో ఆ మాత్రం 4% పెంచి సామాన్య స్థాయికి తీసుకొచ్చిండంటే గ్రేటే గదా! మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? రాయడానికి గూడా ఒకటుండాలి గదా! థాంక్ యూ.